ఈ మధ్యన మోసాలు చాలా ఎక్కువైపోయినాయి, రకరకాలుగా ఉంటున్నాయి. మొన్న ఈ మధ్యన ఎవడో రూ. 1,00,000కి 6,000 ఇస్తాను నెలకంటే కూడా పొలోమని జనాలు కట్టేశాడు. ఆడు చెప్పింది ఏంటంటే షేర్ మార్కెట్‌లో పెడతాను, మీకు చాలా డబ్బులు వస్తాయి. నేను ఇస్తాను, రూ. 1,00,000 కడితే చాలు నెలకి 6,000 ఇస్తాన్నాడు. ఏముంది జనాలకి ఇప్పుడు రోజు కూడా ఎంత చెప్తున్నా కానీ ఈ సెబీ వాళ్ళు ఈ షేర్ మార్కెట్‌లో జాగ్రత్తగా ఉండండి, మోసాలు ఎక్కువ జరుగుతాయి, ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు కూడా నమ్మద్దన్నా సరే మన వాళ్ళు ఎగేసుకుని ఎవడైనా ఇస్తున్నాడు డబ్బులు ఎక్కువ అంటే వెళ్ళిపోవటం, ప్రతి వాడిని నమ్మటమే. షేర్ మార్కెట్లో కొంత ఒక 4 ఏళ్ళు 2 ఏళ్ళు నలిగిపోయి డబ్బులు పోగొట్టున్న ప్రతివాడు కూడా ఎక్స్పర్టే మన దేశంలో. వాడు డబ్బులు పోతే అనుభవం వస్తుంది చెప్పే ఉద్దేశంలో ఉంటారు వాళ్ళు. నాకంతా తెలుసు అన్నట్టు అందరికీ చెప్పడం మొదలెడతారు. అటువంటి వాడు మరి డబ్బులు రాబట్టుకోవడానికి షేర్ మార్కెట్లో వాడికి నాలెడ్జ్ ఉండదు, అందుకు చెప్పి ఇలా మొదలెడతాడు. ఏమైనా 1,60,000 ఇస్తాను, నేను ఇచ్చేస్తానంటాడు. వాడు ఏం చేస్తాడు, 1,00,000 తీసుకున్నాడు అనుకోండి, ఎగ్జాంపుల్ ఒకటి దగ్గర నెలకు 6,000 ఇస్తాడు. ఎన్ని నెలలు ఇస్తాడు, 5 ఇచ్చాడు, 5 నెలలు ఇచ్చాడు కానీ 30,000 పోతుంది వాడికి ఇంకా ఎంత ఉంది మన దగ్గర, 70,000 ఉంది మన దగ్గర. వాడు ఏం చేస్తాడు, ఇలాగ ఫస్ట్ ఇస్తాడు, వీడేడు ఇంకోటితో చెప్తాడు, వాడు కడతాడు, ఇలాగ పోగై అసలు మొత్తం 1,000 మంది కట్టేస్తాడు కంట్రోల్. ఇంకా ఎక్కువ కొంతమంది 1,00,000 కడితే ఇస్తున్నాడు 6 నెలలు అని చెప్పి ఇక మిగతా డబ్బులు కూడా ఉన్నవి కూడా ఈ పెన్షనర్ తీసుకునేవాళ్ళు పెన్షన్ డబ్బులు కూడా లైఫ్ ఏమవుతుందని కూడా ఆలోచించకుండా తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారు. ఓ 10 లక్షలు ఇచ్చారనుకోండి, నెలకు 60,000 దర్జాగా ఉంటుంది అనుకుంటాడు. వాడే ఇస్తాడు, 3 లక్షలు ఇస్తాడు, 5 నెలలు 7 lakhs పట్టు వెళ్ళిపోతాడు, ఎక్కడికో జంప్ అయిపోతాడు, ఆడి దొరకడు, ఎక్కడికో పెట్టేస్తాడు, డబ్బులన్నీ అయిపోయినాయి అంటాడు. ఇక పోలీసులకి ఏమో వీళ్ళందరూనేమో ఈ గ్రూప్గా చేరి బాధితులు అందరూ మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆ కాగితాలు పట్టుకుని. ఏం చేస్తారు పోలీసులు, అసలు ఎవడు నమ్మమన్నాడు ఆడిని, ఎవడు కట్టమన్నాడు, కట్టిన తర్వాత మోసపోయిన తర్వాత పోలీసులు పట్టుకోలేదని పోలీసులు బ్లేమ్ చేస్తారు. వీళ్ళు వాడు ఎలా ట్రాన్సాక్షన్, ఒకవేళ వాడు ఇస్తాడు అనుకోండి, ఒక షేర్ మార్కెట్లో ఉన్న బ్రోకరు చెప్తాడు అందరితోటి, నేను ఎక్స్పర్ట్ని, నేను ఇస్తానని. ఒకసారి వాడి ప్రాఫిట్ అండ్ లాస్ చూపించమన్నాడు అకౌంట్, మీ అకౌంట్లో ఏం చేస్తారు సార్, మీరు ట్రాన్సాక్షన్ మీకు అంత ప్రాఫిట్ వస్తుంది అంటున్నారు కదా, మీకు నిజంగా మీకు అంత ప్రాఫిట్ వస్తే మేము చూస్తాం, ఒకసారి చూపించండి అని అడిగితే బాగుంటుంది. వాడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూస్తే వాడి సత్తా ఏమిటో తెలిసిపోతుంది అసలు ఎవరిదైనా కానీ. కానీ ఏమీ ఉండదు, వాడు చెప్పిందే వేదం అన్నట్టుగా మూర్ఖంగా ఎగేసుకుని పోయి తుంబల కింద డబ్బులు సమర్పించుకోవడం. వాడేమో అంతా చూసి టైం చూసుకునేమో జెండా ఎత్తేస్తాడు, శుభ్రంగా 50 కోట్లు 100 కోట్లు పోగేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇటువంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి, ఇక ముందు కూడా జరుగుతాయి. చెప్తున్నా, మోసపోయే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఇప్పుడు మోసపోయిన వాడు ఏం చేస్తాడు, మళ్ళీ మోసపోయి ఉండదు, ఇహాడు కొత్త వాళ్ళు పుట్టుకొస్తుంటారు. ఈ కొత్త వాళ్ళు గేలం వేస్తుంటారు, మనం మోసపోయే వాళ్ళకి కొదవలేదు మన ఇండియాలో, నాకు అలా అనిపిస్తుంది. చెప్పేవాడు ఉండాలి కానీ అసలు మోసం చేసేవాళ్ళకి అంతు లేదు, కనికట్టు చేసినట్టుగా చేసేస్తాడు. చార్లెస్ శోభరాజుని ఒకసారి జైల్లో పెడితే ఏంటి టెక్నిక్ అసలు ఏమిటిదని అడిగేటోడు, నన్ను ఒక గంట సేపు వదలండి సార్, నేను వెళ్ళి మీకు కావాల్సింది తీసుకొస్తానండి. అంత టాలెంట్ ఉంది వాడిలో. వీళ్ళ మోసాలు చేసే వాళ్ళ దగ్గర టాలెంట్, ఈ మాటలు కానీ ఏదైనా కానీ అద్భుతంగా ఉంటాయి. వాళ్ళని ఎవరినైనా ట్రాప్ చేయగలరు. డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే మనం జాగ్రత్తగా ఉండాలి. అందులో ఈ పెన్షనర్లు, ఈ రిటైర్ అయిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయని చెప్పి అందరికీ తెలుసు, అటువంటి వాళ్ళని ఎక్కువ వీళ్ళు ట్రాప్ చేయడం కూడా ఉంటుంది. పెళ్ళికి దాచుకున్నామండి మా పెళ్ళికి దాచుకున్న వాళ్ళు ఎక్కువ వడ్డీ ఇస్తాను చెప్పి ఆడి దగ్గర పెడతాడు, ఆవిడని బ్యాంకులో పెట్టుకోవాలి కదా, తక్కువ వడ్డీ వచ్చిన సేఫ్గా ఉంటుంది. కొన్ని షేర్ మార్కెట్ పెడతామంటే మీ నాలెడ్జ్ ఉంటే మీరు చేసుకోండి, లేదంటేను ఏం లేదు. ఈ షేర్ మార్కెట్ గురించి ఇక దరిద్రం ఇంకా ఇట్టా కాదు, ఇక 10 మందిలో ఒకటికి లాభం వస్తుందట ఇప్పుడు డేటా స్టాటిస్టిక్స్ ప్రకారం. ప్రతివాడు షేర్ మార్కెట్ ఫ్యూచర్స్లో వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నేను చేస్తున్నాను అంటాడు, ఏమీ లేదు అందులో. 20,000 పెడతాడు, రాడు కొంటాడు, ఓ రోజులో 2,000 వస్తుంది, ఇంకేముంది వచ్చింది అనుకుంటాడు, మర్నాడు 10,000 పోతుంది వన్ డే. ఈ ఆప్షన్స్లో కానీ ఏదైనా కానీ వన్ డేలోనే మొత్తం 20,000 పోవచ్చు రావచ్చు.
కానీ మన దగ్గర టాడు కానీ మార్కెట్ ఎవడు చెప్పిన మాట విందు. అదే ఏంటంటే మనం ఎస్ అంటే అది నో అంటుంది. మనం పెరుగుతుంది అనుకుంటే తగ్గుతుంది, మనం తగ్గుతుంది ఏది అనుకుంటే అది పెరుగుతుంది. దాని గుణమే అంత. కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళే ట్రాప్ అయిపోయారు, మామూలు ఆర్డినరీ పర్సన్స్ ఎంత ఈ షేర్ మార్కెట్లో. కాబట్టి ఇటువంటివన్నీ నమ్మకుండా మీకు ఏదైనా డబ్బులు ఉంటే బ్యాంకులో వేసుకోండి అంతే. మీకు ఏమైనా టాలెంట్ ఉంటే వేరే విధంగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అది చూసుకోండి. రియల్ ఎస్టేట్ కూడా చాలా కుంభకోణాలకి. అసలు ఎంతమంది ప్లాట్లు రిజిస్టర్ చేస్తాం డబ్బులు తీసుకుని ఎగ్గొడుతున్నారో అసలు ఇక్కడ హైదరాబాదులో లెక్క లేకుండా పోతుంది. అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియటం లేదు, చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఈ మోసపోవటం అనేది ఎలా ఉండాలో మనం ఫస్ట్ నేర్చుకోవాలి. డబ్బులు సంపాదించడం సంగతి తర్వాత, ముందర మన డబ్బులు పోగొట్టుకోకుండా ఎలా ఉండాలో, ఎవరిని నమ్మకుండా ఉండాలో కూడా చూసుకోవాలి. ఎవరిని నమ్మకూడదు ఈ డబ్బు విషయంలో. నేను చెప్పేది మాత్రం అదే సూక్తం. అంత ఇస్తాను, ఎంత ఇస్తాను, మళ్ళా ఇస్తాను, నీకు ఉన్నప్పుడు ఇవన్నీ వద్దు. నీ దగ్గర ఉంటే మనీ నీ దగ్గరే ఉన్నట్టు, ఇంకోటికి దగ్గరికి వెళ్ళిందా అది మళ్ళా రాదు. అది మాత్రం గుర్తుంచుకొని మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది నా రెండో వీడియో. ఇక టెస్ట్ చెప్పాను కదా మొన్న, యూట్యూబ్ మహత్యం గురించి ఒక నెల పోతే కానీ తెలియదు. నేను ఇవాళ అసలు యాక్చువల్గా వీడియో చేయకూడదు, కానీ నేను రోజుకోటి చేయాల్సిందే అని చెప్పాను కదా, అందుకు చెప్పి చేసేవాడు. దీన్ని టెస్టింగ్ పర్పస్ చెప్పాను కదా నేను అంతాను. కాబట్టి వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ, బై.